హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఇవాల్టి వీడియో ఏంటంటే ఎంతో హెల్దీ అయిన డ్రై ఫ్రూట్ మిక్చర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. కావాల్సిన పదార్థాలు: బాదం పప్పులు, జీడిపప్పులు, ఎండు ద్రాక్ష, పిస్తా, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్. ఇప్పుడు నేను చేసే డ్రై ఫ్రూట్ మిక్చర్ కాబట్టి ఖర్జూరం యూజ్ చేయని అవసరం లేదు. అదే డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవాలంటే ఖర్జూరం ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకోకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేసాము. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని బాగా హీట్ అయినాక నెయ్యి అనేది వేసుకోవాలి. వెంటనే జీడిపప్పులు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ లోకి వచ్చాక పిస్తా, ఎండు ద్రాక్ష వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. బాగా ఒక 5 మినిట్స్ బాగా ఏగినాక ఇంకొక కడాయిలోకి అయితే తీసేసుకోవాలి. మళ్ళా నెయ్యి అనేది వేసేసుకుని పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్ అనేది వేసేసుకోవాలి. ఇవి బాగా ఏగే లోపల బాదం పప్పులు అయితే చిన్న చిన్న పీసెస్ మాదిరి కట్ చేసుకోవాలి. బాగా ఏగినాక ఇవి కూడా అదే కడాయిలో సర్వ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి నెయ్యి వేసేసుకుని బాదం పప్పులు వేసేసుకుని బాగా కలిపేసుకుందాము. నెయ్యి అనేది ప్రతి ఒక్క బాదం పప్పుకు తగిలేటట్టు కలిపేసుకుందాము. ఇవి కూడా బాగా మిక్స్ అయినాక దింపేసుకుందాము. ఫైనల్ గా స్టార్ ఐటమ్ అయితే వేసుకుందాము. లాస్ట్ లో తగినంత కారము, ఉప్పు వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము. సో అంతేనండి, ఎంతో హెల్దీ అయిన డ్రై ఫ్రూట్ మిక్చర్ తయారు చేయడం చూపించేశాను. మంచిగా 2 బాక్సులలో స్టోర్ చేసేసుకుని పిల్లలకు డైలీ 1 or 2 స్పూన్స్ ఇస్తే ఎంతో టేస్ట్ గా ఉంటుంది. ఇంకా మరియు హెల్తీగా కూడా ఉంటారు పిల్లలు.